ఆలుగడ్డ ముక్కలు ఇలా వేగాక చూసారా కాస్త బ్రౌన్గా అవుతుంది. బ్రౌన్గా అయినాక తీసి పెట్టేసి ఇలా గోలిన ముక్కల్ని కొంచెం ప్లేట్లోకి తీసి మాధవ్ ఇట్లా పట్టుకోండి, పట్టుకోండి, కదలకుండా ఇట్లనే పట్టుకో. అది నల్ల బంద్ బంద్ చన్నీ పెట్టుకోవద్దా, పట్టుకో. ఏం వద్దకు, జస్ట్ పట్టుకోండి. కరెక్ట్ కెమెరా దానికి పెట్టున్నా లేదు. ఆలు దమ్ చేయడానికి ఆలుగడ్డని ఇలా చెక్కు తీసుకొని హోల్స్ పెట్టుకోవాలి. ఆలుగడ్డ పైన ఫోర్క్తో కానీ స్పూన్తో కానీ లేకపోతే కత్తితో కానీ పెట్టుకొని వీటిని నూనెలో గోలించాలి. నూనెలో బాగా ఎర్రగా రోస్ట్ అయ్యేటట్టుగా గోలించుకోవాలి. వీటిని ఇంకా చిన్న ఆలు అయితే ముక్కలు చేయాల్సిన పని లేదు. బేబీ పొటాటోస్ ఉంటాయి కదా, అవి అయితే ముక్కలు చేయాల్సిన పని లేదు. ఓకే. ఇంకొక పక్కన ఆలు దమ్ కోసం మసాలా ప్యూరీ కోసం టమాటాలు, వెల్లిపాయలు, అల్లం ముక్క, ఉప్పు, పసుపు, చిన్న ముక్కలు మసాలా, లవంగా, జాపత్రి, పెద్ద ఇలక్కాయ, జాజికాయ, ధనియాల పొడి, కారం, ఇవన్నీ మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. ఇందులో కాస్త టేస్ట్ కోసం చింతపండు కూడా వేసుకోవాలి. ఓకే. ఇవన్నిటిని ఇప్పుడు నేను ప్యూరీ ఆలు దమ్ చేయడానికి చిన్న ఆలుగడ్డలు తీసుకొని చక్కగా పొట్టు తీసి వాటికి కాట్లు పెట్టాలి. పీలర్తో కానీ చాకుతో కానీ సన్న సన్న కాట్లు అందులోకి రసం దిగడానికి. పెద్దగా ఉంటే 2 ముక్కలు చేసుకోవాలి, లేదంటే చిన్న చిన్న బేబీ పొటాటోస్ తీసుకుంటే ఫార్ బెటర్, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. అలా తీసుకొని వాటిని మంచిగా నూనె పోసి 1 కిలో ఆలుగడ్డల్ని మంచి నూనెలో దోరగా వేయించుకోవాలి. ఆ ఆలుగడ్డల్ని తీసి పక్కకు పెట్టి వేరే ఒక దాంట్లో ప్యూరీ చేసుకోవాలి. ముందుగా టమాటా, పచ్చి టమాటా, పచ్చి ఆనియన్, చింతపండు, కాస్త మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, కారం, ఉప్పు, పసుపు ఇవన్నీ వేసి మెత్తగా ముద్ద చేసుకొని ఆ ఆలుగడ్డలు వేయించి తీసిన నూనెలో ఈ ప్యూరీని వేయించుకోవాలి. ప్యూరీ బాగా వేగి ఇలా ఆయిల్ బయటకు వచ్చినప్పుడు ఈ వేగి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలను అందులో వేసి ఇంకా కాస్త ఎసరు కడిగి మూత పెట్టేయాలి. మూత పెట్టి బాగా గోలాక బాగా ఉడికి ఆలుగడ్డ ఉడికింది అనిపించినప్పుడు మనకు చెంచాతో ఇట్లా ఆలుగడ్డ ఉడికిందా చూసి ఇలా ఆలుగడ్డ ఉడికిందా చూసి మంచిగా ఇంకా కాస్త వేస్తారు. ఇంకా కాసేపు ఉంచాలండి. దీన్ని ఉడికాక మంచి ధనియాల పొడి, ఇలా ధనియాల పొడి వేసి గార్నిష్ చేసి తగినంత ఉప్పు వేసి దీన్ని ఆపేసి మంచిగా వేడివేడి అన్నంలో తింటే చపాతీలో కానీ పూరీలో కానీ అన్నంలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. బేబీ పొటాటో ఆలు దమ్ రెడీ. ఆలుగడ్డలు గోలించిన మసాలాలు నూనెలో ఇలా ఈ ప్యూరీని, టమాటా ప్యూరీని బాగా గోలి ఆయిల్ బయటకు వచ్చేలాగా చేయాలి.
నూనె ఈ ప్యూరీలో ఆలుగడ్డ ముక్కలు వేసి ఎసరు పోసి మూత పెట్టేయాలి. కొత్త ఉడుకుతున్నప్పుడు మూత పెట్టేసి సిమ్ మీద పెట్టేస్తే కాసేపు కూర